హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉంది. జరిగితే ఎప్పుడెప్పుడు తెర మీదకి వచ్చి వాళ్ళ కోసం న్యాయం కోసం ఎలా పోరాడారో మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గర. మస్తాన్ రావు గారు, నాకు నరేష్ మాటల్లో కొంత లాజిక్ కనిపిస్తుందండి. ఎందుకంటే క్రైస్తవ మిషనరీలు విజయ్ని భుజం మించి తమిళనాడులో ఎలా తుపాకీ పేల్చాయో ఇక్కడ కూడా అదే చేయబోతున్నాయి. అయితే అక్కడ విజయ్కి ఉన్నంత పాపులారిటీ జడా శ్రావణ్కి ఉంది. జడా శ్రావణ్ హ్యాస్ హిజ్ ఓన్ ఫాలోయింగ్. ఆయనకి అంటే ఆ స్థాయిలో లేకపోవచ్చు, బట్ జడా శ్రావణ్ తన సామాజిక వర్గంలో ఒక ఐకాన్గా ఎదిగే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. అల్టిమేట్గా అంటే రాజ్యాధికారం కోసం వాళ్ళు ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఒక దళితుడు రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తే అతని మీద ముద్రేసేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటారు. బట్ వాస్తవంగా ఏంటంటే నరేష్ సందేహం, వెనకాల క్రైస్తవ మిషనరీలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏంటంటే దక్షిణాదిలో క్రైస్తవ మిషనరీలు ఒక్కొక్క రాష్ట్రాన్ని ఇలా ఆక్యుపై చేసుకుంటూ వస్తే ఆల్రెడీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళలో ప్రభుత్వాన్ని తన చేతిలో పెట్టుకుంది, క్యాప్చర్ చేస్తుంది. వాళ్ళిద్దరు మినిస్టర్లే ఉన్న ప్రభుత్వాన్ని నడిపేది వాళ్ళే, అక్కడ ముఖ్యమంత్రి కాదు. సో అలాంటి పరిస్థితి అంటే జడాశ్రావణ్ ఉన్న పళంగా రేపు పొద్దునకి అసలు ఒక ఉద్యమ గీతిగా మారిపోయి ప్రభంజనంలాగా మారిపోయి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడని కాదు. బట్ ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది అనేది నరేష్ సందేహం. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. నరేష్ గారి ట్వీట్ చూస్తే ఆయన ఏమంటారంటే, మీరు జడ శ్రావణ్ కుమార్ గారికి అంత బలం లేకపోవచ్చు. ఆయన నరేష్ గారు చెప్పింది నేను మాట్లాడుతున్నాను. నరేష్ గారి ట్వీట్ నుంచి తీసుకొని వర్డ్స్, ఒక రాజకీయ పార్టీతో కొమ్మక్కై తమిళనాడు లాగా ఇక్కడ చేయాలనేది ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి కొన్ని అంశాలు నాకు అని చెప్పేసి ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. అది ఓపెన్ కదా. జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పారు, మేము వైఎస్ఆర్సీపీ 40% ఓట్లలో దళిత క్రైస్తవులు ఉన్నాయి కాబట్టి మీరు రావాలని. సో ఆయన వైఎస్ఆర్సీపీని ఎంచుకున్నారు. ఆయనకు బలం లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీతో కలిసి వెళ్తే ఆ విధమైన అనేది నరేష్ గారు చెప్పిన పరిస్థితి. గతంలో ఆయన చెప్పారంట, విజయ్ ఈ విధంగా రాబోతున్నారు, క్రైస్తవ మిషనరీలు ఉన్నాయి అనేది ఆయన ట్వీట్ లో కూడా చెప్పారు. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ భవిష్యత్తు ఎన్నికల్లో కూడా ఆ విధంగా ఉంటది అనేది చెప్తున్నాను. రెండోది, నేను ఫన్ గా అడుగుతున్నానండి, నాకు నుంచి చూస్తున్నాను, దాదాపు 10 నుంచి 14 సార్లు చౌదరి రావణ్ చౌదరి అని చెప్పేసి అన్నారు. చౌదరి పదం అంటే మరి శ్రీకాంత్ గారికి ఇష్టం లేదు, ఎందుకంటే మిగతా అందరం కూడా కులాల ప్రస్తావన ఎవరు తోకలు చెప్పట్లేదు. ఆయన రావణ్ చౌదరి అని చెప్పేసి 14 సార్లు అన్నారు. నాకు అర్థం కాలేదు. అంటే ఆయన ఎక్కడ కూడా ప్రశ్నారావణ్ అన్నాడు కానీ ప్రశ్నారావణ్ చౌదరి అనేది ఎక్కడ ఆయన చూడలేదు. నేను అందుకని అడిగాను, మేము తెలుసుకుందాం అడగండి నేను చెబుతుంది సార్. మీరు రావణ్ చౌదరి అని 4 సార్లు అంటే చౌదరి అనే పదం మీకు ఇష్టమా అని చెప్పేసి అడిగాను. క్లారిఫికేషన్ ఇస్తుందండి మస్తాన్ రావు గారు. ఆయన భార్య అనూష గారు మా ఆయన కులం గురించి ఎవరో మాట్లాడుతున్నారు, మా ఆయన కమ్మ కులస్తుడు అని చెప్పి అతని పేరు రావణ్ చౌదరి. సరే, మధ్యలో క్రైస్తవీకరింపబడి పక్కన జోసఫ్ ఏమన్నా తగిలించుకోవడం మనకు తెలియదు. ఆవిడైతే చెప్పారండి, ఆవిడ ప్రకటన రిలీజ్ చేశారు. అందువల్ల బహుశా శ్రీకాంత్ అంటే వాళ్ళకి ఏదో ఒక బలహీనమైన కారణం ఒకటి దొరకాలి కాబట్టి ఆయన అది ఎత్తుకుని ఉంటాడు. సార్ తప్పే ఉంది, శ్రీకాంత్ గారిని క్షమించదు. సార్ ఒకటి, ఇప్పుడు కోర్టుల్లో కేసులు పెడతారు, కోర్టులు నిర్ణయిస్తానే ఇందాక మాట్లాడుతున్నాం, నిజమే కదా అది. ఇప్పుడు జగన్ గారు అంటే నేను జగన్ గారిని విమర్శించాలి కదా. జగన్ గారు చాలా కేసుల్లో ఉన్నారు, కోర్టు రక్షణ కల్పించిందిగా, 13 ఏళ్ళ నుంచి బెయిల్ ఇస్తుందిగా. అంటే తప్పుడు కేసులు పెట్టినా కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు నుంచి కూడా రక్షణ పొందిన పరిస్థితి జగన్ గారికి ఉంది. సో అదే రేపు రావణ్కైనా కూడా రక్షణ కల్పిస్తాయి కోర్టులు. ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు ఉపాని 1967లో ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా తీవ్రవాద సంస్థలకు నిధులు, తీవ్రవాదులతో సంబంధాలు, అంశాల మీద ప్రాతిపదిక పెట్టిన కేసులు ఈ విధంగా దుర్వినియోగం చేశారని కోర్టు భావిస్తే రావణ్కి కూడా రక్షణ కల్పించే అవకాశాలు ఉన్నాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. రెండోది ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో టాస్క్ ఫోర్స్ పెడతానంటున్నారు. మరి ఆ టాస్క్ ఫోర్స్ ఏంటో అది ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్లో టాస్క్ ఫోర్సు అన్ని పార్టీలకి పనిచేసేలాగా ఒక సందేశం ఇవ్వాలి. ఏ పార్టీలో సోషల్ మీడియాలో హద్దులు దాటిన మహిళల మీద కానీ, మతాల గురించి కానీ, కులాల గురించి కానీ అనే సందేశం ఆయన ఇచ్చుంటే బాగుండేదేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ ఉంది, కేవలం వాళ్ళని టార్గెట్ చేసి మాత్రమే వాళ్ళ మీద మాత్రమే కేసులు పెడతా ఉన్నారు, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే వాళ్ళ మీద ఆ కేసులు పెడుతున్నాయి అన్నప్పుడు మరి ఆ టాస్క్ ఫోర్స్కి ఆ విధంగా దిశానిర్దేశం చంద్రబాబు గారు కూడా చేస్తే బాగుండేది అనేది నా ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఇందాక శ్రీకాంత్ గారు విశ్లేషిస్తారు, ఇప్పుడు హిందూ మతం గురించి ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏ విధమైన ఎవరు స్పందిస్తున్నారు ఏంటి అనే దాని మీద చూస్తే,
ఇప్పుడు మణిపూర్లో క్రైస్తవులకు సంబంధించి జరిగినప్పుడు జగన్ గారు కూడా ఎక్కడ స్పందించలేదు. షర్మిల గారు కూడా అప్పుడు డిమాండ్ చేశారు, ఎందుకు మాట్లాడలేదని డిమాండ్ చేశారు. మీరు చెబుతారు కదా సార్, మీరు చెబుతారు కదా. ఆగండి శ్రీకాంత్ గారు, ఆగండి, ఆయన మాట్లాడియండి. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడియండి, ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదురు. ఆయన మాట్లాడండి. నేను అడిగినది నేను చెప్తున్నా, షర్మిల గారి డిమాండ్ ఏమంటలేదు, కానీ అంటే రాజకీయ పార్టీలు, అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, వాళ్ళకు అనుగుణంగా ఉన్నప్పుడు ఆ మతాలకు సంబంధించి వెంటనే మాట్లాడతారు. వాళ్ళకు అనుగుణం కాకపోతే ఆ మతాల గురించి ఎంత హింస జరిగినా, క్రైస్తవుల హత్యలు జరిగినా, లేకపోతే హిందువులకు సంబంధించి అన్యాయం జరిగినా వాళ్ళ మతాలు అప్పుడున్న పరిస్థితులు మాట్లాడతారు తప్పితే వాళ్ళకి ఒక హ్యూమన్ యాంగిల్ అనేది ఉండదు. హ్యూమన్ యాంగిల్ కంటే కూడా అక్కడ క్రైస్తవులను విమర్శిస్తే ఒకవేళ ఏమన్నా బీజేపీకి ఏమైనా కోపం వస్తుందేమో, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ. నిజానికి ఎక్కడ జరిగినా కూడా, ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులకి చంపేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక 30 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రం నుంచి కూడా స్పందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ సమాజానికి సంబంధించి ఆయన చెప్పారు, నేను క్రైస్తవుడు అనేది ఆయన చెప్పారు. అట్లాంటప్పుడు అక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు ఎందుకు స్పందించలేదంటే వాళ్ళ రాజకీయ అవసరాలు ఉంటాయి దానిలో, అంతేగాని వేరే ఏముండవు. ఇందాక శ్రీకాంత్ గారు అన్నప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఎందుకు హిందువులు గతంలో వీళ్ళు స్పందించలేదంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం, అది దాన్ని ఉపయోగించుకుంటారు. అంతేగాని అక్కడ మనం యాజ్ ఏ జర్నలిస్ట్గా కానీ ఒక కామన్ మ్యాన్గా కానీ మనం ఆనందించాల్సింది ఏంటంటే, ఎక్కడైనా కూడా మానవ హక్కులకు విఘాతం కలిగితే ఏ రాజకీయ పార్టీ అయినా స్పందించాలనేది ప్రజలందరూ కోరుకుంటారు. కానీ మీ రాజకీయ అవసరాలు, మీ రాజకీయ స్వార్థాలకి అనుగుణంగా క్రైస్తవుల మీద దాడి జరిగితేనో, హిందువుల మీద దాడి జరిగితే అప్పుడప్పుడు స్పందించడం కాదు. మనం అందరం కూడా ఏకగ్రీవంగా ప్రభుత్వాలు ఎప్పుడైనా చట్టాలను దుర్వినియోగం చేస్తే మనందరం గళమెత్తాల్సిన అవసరం ఉంది. అనేది నా యొక్క అభిప్రాయంగా నేను చెప్తాను సార్. ఆనంద్ సాగర్ గారు ఏంటి సార్ ఫైనల్ గా, అంటే మీ స్టాండ్ ఏంటి, ప్రభుత్వం స్టాండ్ ఏంటి?